ప్రేక్షక మహాశయులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఈ దినపు వాక్యం మన అంశం విశ్వాసం. విశ్వాసం అనేది ఏమిటి? విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసంలో రకాలు ఏమైనా ఉన్నాయా? మొదలైన అంశాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి విశ్వాసం అనేది లేకుండా క్రైస్తవునిగా కొనసాగటం అనేది మనకి చాలా కష్టం. ఇప్పటి వరకు మనం విన్న అనేక ప్రసంగాల్లో విశ్వాసం లేకుండా క్రైస్తవులుగా కొనసాగలేమని, విశ్వాసం క్రైస్తవ్యానికి అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన అంశం అని మనకు తెలుసు. అయితే మనం ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. కాబట్టి ఈ పాఠం పేరు విశ్వాసం. మనకి విశ్వాసం అనేదానికి నిర్వచనం ఏం చెప్తామంటే, మన బ్యాంకులో డబ్బులు దాచుకుంటా ఉంటాం. బ్యాంకులో డబ్బులు దాచుకునేటప్పుడు బ్యాంకు వాడు మన డబ్బుని సెక్యూర్డ్గా ఉంచి మనకు అవసరమైనప్పుడు మనకు తిరిగి ఇస్తాడని మనం బ్యాంకు మీద ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఓకే, ఇక వాడుకున్న విశ్వాసం ఈ విధంగా ఒక తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులకు పిల్లల మీద విశ్వాసం, పిల్లలకి తల్లిదండ్రుల మీద విశ్వాసం, ఇలాగా లోకంలో విశ్వాసం అనేదానికి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు మనం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రీ 11:1 విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవని రుజువు చేయుచున్నది. అదృశ్యమైనవి ఉన్నవని రుజువు చేయుచున్నది అంటే గాలి మన కంటికి కనపడదు. సూక్ష్మ క్రిములు మైక్రోస్కోప్ లో పెడితే గానీ మనకు కనిపించవు. మన కంటికి కనిపించని శక్తి, కరెంట్, పవర్, ఎలక్ట్రిసిటీ కంటికి కనిపించదు. కానీ ఒక ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉందని మనం విశ్వసిస్తూ ఉంటాం. అలాగనే గాలి కంటికి కనిపించదు, ఇలాగానే మనం అందరం గాలి లేకుండా జీవించలేము అనే విషయం మనకు తెలుసు కాబట్టి గాలి ఉందని మనం విశ్వసిస్తున్నాం. ఇలాంటి కోకు చెందింది దేవుడు కూడా. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనేవి రెండు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటుండగా దేవుడు ఎవరికి కళ్ళకి కనిపించదు. అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మనుషుల్లో 90% విశ్వసిస్తూనే ఉంటారు. నాస్తిక సమాజం విశ్వసించకపోయినా అనేక మంది దేవుడు ఉన్నాడనే విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మన క్రైస్తవులకి రక్షణనిచ్చే విశ్వాసము అని ఒకటి ఉంటుంది. ఈ రక్షణనిచ్చే విశ్వాసం దేని నుంచి రక్షణనిస్తుంది అని మనం పోతే, రక్షణ అనేటువంటిది మనకి సరైన నిర్వచనం మనకి చెప్పబడడం లేదు. కానీ నిజానికి రక్షణ అనేది దేని నుంచి, మరణం నుంచి రక్షణ ఇస్తుంది అని మనం నమ్ముతా ఉంటాం. ఈ విషయాన్ని పెద్దగా ఎగ్జిబిట్ చేయరు ఎవరు, కానీ రక్షణ 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 క్రీస్తుని నమ్ముకోండి మీకు రక్షణ కలుగుతుంది అది ఇదని చెప్తా ఉంటారు. రక్షణ దేని నుంచి కలుగుతుంది అంటే, రక్షణ నిజానికి మరణం నుండి రక్షణ కలుగుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. నిజమా? అలా ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. మనం బైబిల్లో ఏముంటుందంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినందు విశ్వాసం ఉంచితే ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. నశింపక నిత్య జీవము పొందినట్లు, నశింపక అంటే చచ్చిపోకుండా, నిత్య జీవము పొందినట్లు అంటే ఎప్పుడు బతికే ఉండేలాగా ఆయన్ని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు ఆ పని మీద మన దగ్గరకు వచ్చారు. ఇక మాథ్యూ 6:11 ఏం చెప్తారు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సిద్ధాంతాల మీద కూడా మనకు విశ్వాసం ఉంటుంది. ఏం సిద్ధాంతాలు? బాప్టిస్ట్ సిద్ధాంతం వేరు, లూథరన్ సిద్ధాంతం వేరు, పెంతెకోస్తు సిద్ధాంతం వేరు, క్యాథలిక్ సిద్ధాంతం వేరు. ఇలాగనే మనం వేరే వేరే డినామినేషన్లుగా విడిపోయి అందరం విశ్వాసం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే విశ్వాసానికి చాలా తేడాలు ఉంటాయి మన డినామినేషన్లు. అయితే బైబిల్ చెప్పే విశ్వాసంలో రెండు తేడాలు ఉంటాయండి. కేర్ఫుల్ గా మనం దీన్ని వేళ పరిశోధిద్దాం. కాకపోతే ఇది చూడండి, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడు అని చెప్పి యోధ 1:20 ఉంటుంది. విశ్వాసం అంటే మన అందరికీ తెలుసు, కానీ మీ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏమిటో మరి అది మనం పరిశోధించవలసి ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఏమిటి, దాన్ని పట్టుకోవడం ఏమిటి, దాని మీద మనల్ని మనం కట్టుకోవడం ఏమిటి అనేది మనం పరిశీలించాలి. పరిశుద్ధులకు ఇక్కడ చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనగా విశ్వాసము
నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు యూదా 1:3. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసం. ఇది పరిశుద్ధులు ఎవరు అంటే ఆదిమ కాలం నుండి మన బైబిల్ రచనలు కొనసాగించారు. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఉన్నటువంటి వారు వారు రాసిన గ్రంథాన్ని మనం విశ్వసిస్తున్నాము. అయితే 1500 సంవత్సరాల కాలంలో క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కలిపి 1500 సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి ఈ బైబిల్ని ఏమంటారంటే పరిశుద్ధులకు ఒక్కసారి మాత్రమే అప్పగింపబడిన విశ్వాసం మాట. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి ఏది కూడా మనం నమ్మవలసిన అవసరం లేదు, విశ్వసించవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఇవ్వబడిన విశ్వాసం ఆ బైబిల్ గ్రంథమే. ఆ గ్రంథాల సముదాయం అంతా కలిపి అది ఒక్కసారి దేవుడు వారికి అనుగ్రహించాడు, వారు రాశారు, పుస్తకంగా చేర్చారు, అది మన ముందుకు తీసుకొచ్చారు. ఇది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఒక బోధ. ఈ బోధన కూడా ఒక దాన్ని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి అదొక విశ్వాసం. అతి పరిశుద్ధ విశ్వాసం దేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం అయి ఉన్నది. ఓకే, ఇప్పుడు విశ్వాసం గురించి అర్థం చేసుకోవడంలో కుమారుడు తనతో పాటు ఏమి తెచ్చినా ముందుగా తెలుసుకునేవాళ్ళను. ఈ కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. హెబ్రీలో రాసినట్టుగా గడిచిన కాలంలో రకరకాలుగా మాట్లాడిన దేవుడు చివరి కాలంలో కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి కుమారుడు ఏమంటాడో చూస్తాం. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కృపయు సత్యము అంటే ఏమో, అది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినట. చూద్దాం కృపయు సత్యము అంటే ఏమో. యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ కృప సత్యము దేవుని యొక్క మాటలే. ఇవి ప్రత్యేకంగా ఏమీ లేదు, దేవుని యొక్క మాటలే అంటాడు. యేసు దేవుని మాటల ప్రకారని కింద వాక్యం చదివినప్పుడు మనం గ్రహిస్తాం. ఏమది? యోహాను 3:34 ఏం చెప్తారంటే, ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొరత లేకుండా అనుగ్రహించను, ఆయన దేవుని మాటలే పలికెను. యేసు ప్రభు వారు పలికిన మాటలని దేవుని వాక్యాలే, దేవుని ద్వారా వచ్చినటువంటి మాటలే ప్రభు వారు మనకు చెప్పారు అని చెప్పి మనం విశ్వసించాలి. ఓకే, ఇది ఒక విశ్వాసం. మనం అతి పరిశుద్ధ విశ్వాసం గురించి కదా తెలుసుకోవాలి. 17:17 యోహాను 17:17 నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. అవును, దేవుని మాటలు సత్యము. ఈ సత్యవాక్యమును యేసు తన శిష్యులకు బోధించాను. ఆ శిష్యులే మనకి ఈ గ్రంథాన్ని తయారు చేసి ఇచ్చారు. మరియు ఈ సత్యవాక్యముల ఆధారం చేసుకొని కట్టబడిందే అతి పరిశుద్ధమైన విశ్వాసం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు కొన్ని మాటలు చెప్పారు, ఆ మాటలు వారి శిష్యులకు చెప్పారు, ఆ శిష్యులు వాటిని గ్రంథస్థం చేసి మన చేతికి అప్పగించారు. ఇప్పుడు దీనిని మనం అతి పరిశుద్ధ విశ్వాసము అని పిలవచ్చు. బియాండ్ దిస్, దీనికి మించిన ఏమైనా మాటలు ఎవరి చేతన కల్పించబడినా, ఎవరి చేతన చెప్పబడినా, ఎవరి చేతన రచింపబడినా అది మనం విశ్వసించవలసిన అవసరం లేదు. అతి పరిశుద్ధ విశ్వాసం అని దేనిని అనాలి అంటే, యేసు ప్రభు ద్వారా డైరెక్ట్ గా వచ్చినటువంటి మాటలను మాత్రమే మనం అతి పరిశుద్ధ విశ్వాసం అని అంటాం. ఈ బైబిల్ నందు రాయబడిన ప్రకారం సత్యము అని దేవుని మాటలను ఆధారపడి ఉన్న విశ్వాసమే ఈ అతి పరిశుద్ధ విశ్వాసము. రైట్? ఇప్పుడు నిజంగా ప్రపంచంలో ఎందరు ఈ సత్యాన్ని అన్వేషిస్తున్నారు అంటే ఏమో, అది అంత తెలియదు. దీనిని మీరు విశ్వసిస్తున్నారా అంటాం. అనగా ఈ బైబిల్ సత్యం అని విశ్వసిస్తున్నారా? ఎందుకు విశ్వసించాం? బైబిల్ సత్యమే కదా. హెబ్రీ 1:1-2 చూద్దాం. ఇందాక నేను చెప్పినట్లు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. అవును, ఇది దేవుడు తన మాటలను బయలుపరిచే పద్ధతి. దేవుని కుమారుని ద్వారా ఈ విషయాన్ని బయటపరుస్తారు. పూర్వకాలమందు పాత నిబంధన కాలం సూచిస్తుంది. పూర్వకాలం అంటే పాత నిబంధన కాలము. అక్కడ 39 పుస్తకాలు పాత నిబంధనలోను, 27 పుస్తకాలు కొత్త నిబంధనలోను, మొత్తం 66 పుస్తకాలని దేవుని మాటలు రచింపబడి ఉన్నాయి. దీనిని సత్యము అని మనం అనుకుంటాం. అయితే ప్రకటన 22:18-19 కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఎవడైనా వీటిలో ఏదైనా కలిపిన ఎడల, ఏదైనా ప్రవచన గ్రంథము వాక్యములను తీసేసిన ఎడల, దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్ష ఫలము పరిశుద్ధ పట్టణంలోని వానికి
పాలు లేకుండా చేయును. ఎవరైనా ఏమి కలపకూడదంట, ఎవరు ఏమి తీసివేయకూడదట. ఇప్పుడు మనకున్న గ్రంథంలో నిజంగా ఎవరు ఏమి కలపలేదా, ఎవరు ఏమి తీసివేయలేదా అనేది మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ మాట రాశారు కాబట్టి. ఇది దేవుని వాక్యంలో ఏదైనా తీసివేయరాదని, కలపరాదని హెచ్చరించే దేవుని ఆదేశంగా ఉన్నది కదా. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట ఉంటుంది 12:32లో, నేను మీకు ఆజ్ఞాపించినట్టు ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసేయకూడదు. ఇవి ద్వితీయోపదేశకాండంలో. సామెతల్లో ఏముంటుంది 36లో, ఆయన మాటల్లో ఏమీ చేర్చకూడదట. ఏమీ చేర్చకూడదు, ఏమీ కలపకూడదు అని చెప్పి. ఇంకా చూద్దాం, అపోస్తల కార్యం 20:27లో, దేవుని సంకల్పమును మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటాడు. దేవుని ఉద్దేశం మొత్తం బయట పెట్టేశారు ఈ రచయితలు, బైబిల్ రచయితలు. కాబట్టి దేవుని ఉద్దేశం అంతా ఈ గ్రంథంలోనే ఉన్నది. కాబట్టి దీంట్లో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు అంటే దీని గురించి ఆలోచించాలి. ఈ ప్రశ్నకు జవాబు ఆశ్చర్యంగా ఉంటుంది. మన బైబిల్ గ్రంథమందు 2 భాగాలు కల్పితములుగా చేర్చబడినవి. చూసారా, గమనించారా? బైబిల్లో 2 భాగాలు కల్పితంగా చేర్చబడినవి. NIV బైబిల్ అని ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్. ఇది నేడు మన చేతిలో ఉన్న బైబిల్ నందు వాక్యములు కలుపుటకు తీసివేటుకు లేకుండా ఉన్నదా అంటే డెఫినెట్ గా ఏయో మార్పు జరిగాయి. చూద్దాం అయ్యేయో. మూల ప్రతుల గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా మూల ప్రతులు అంటే అన్నిటికన్నా పురాతనమైన ప్రతులు. కాబట్టి ప్రతి బైబిల్ గ్రంథము మరలా వ్రాయవలనని ఆవశ్యకం ఏర్పడినది. ఎందుకంటే ఈ మూల ప్రతులు పాడైపోతూ ఉంటాయి. ఆ పాడైపోతున్న దాన్ని మళ్ళీ రీరైట్ చేయవలసి ఉంటుంది. రాబోయే కాలానికి మనం అందించాలి అంటే దాన్ని రీరైట్ చేయిస్తాం, తిరిగి రాస్తూ ఉండాలి. దీని గురించి అలా రాత్రి కోతలలో ఏం జరిగిందో చూద్దాం. కింగ్ జేమ్స్ వర్షన్ అని ఉంది కదా. మృత సముద్రం దగ్గరలో ఉన్న కుమ్రాన్ గుహల బొమ్మ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అడిగి పక్కన చూడండి. తర్వాత క్రీస్తకం 1940 సంవత్సరంలో మృత సముద్రం దగ్గర ఉప్పుతో కప్పబడిన కుమ్రాన్ గుహలలో నుండి 2వ లేదా 3వ శతాబ్దంలో రాయబడిన చర్మపు చుట్టలు కనుగొనబడినవి. ఆశ్చర్యంగా సుమారు 1500 సంవత్సరాలకు పైగా చర్మపు చుట్టలు ఉప్పుచే భద్రపరచబడి ఉన్నవి. రైట్, ఇప్పుడు చూద్దాం. అప్పటికి బైబిల్ తయారైపోయింది, తర్వాత దొరికాయి ఆ చర్మపు చుట్టలు. బైబిల్ అలా చేర్చబడిన 2 పెద్ద వాక్య భాగాలు ఏంటంటే చూడండి, ఇక్కడ 2 వర్షన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. మార్క్ 16వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఒరిజినల్స్ లో లేదు. ఇక యోహాను 7వ అధ్యాయం 53వ వచనం నుండి 8వ అధ్యాయం 11వ వచనం. ఇది అత్యంత నమ్మకమైన మూల ప్రతులు మరియు పురాతన సాక్ష్యములను మార్క్ 16:9 నుంచి 20 మరియు యోహాను 7:53, 8:11 వాక్యములు భాగంగా లేవు. ఇవి లేవట ఒరిజినల్లో. కాబట్టి ఇప్పుడు మరి తెచ్చినట్టే కదా, ఏమి చేర్చకూడదు, ఏమి తీసివేయకూడదు అని చెప్పబడిన తర్వాత ఇది ఎలాగవుతుంది? ఇది చేర్చారు కదా, దీని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు చూద్దాం. లోతైన బైబిల్ పఠనం అవసరమైన 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కింగ్ జేమ్స్ వర్షన్ ఒకటి, పాత తర్జుమా ఒకటి, కొత్త తర్జుమా ఒకటి ఉందండి కింగ్ జేమ్స్ వర్షన్ లో. తర్వాత NIV, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. అయితే దేవుడు వ్రాయించిన ఈ మాటలపై విశ్వాసం ఆధారపడి ఉన్నందువలన దేవుని మాటలు స్పష్టంగా తెలుసుకొనుట ఆవశ్యకం. తప్పకుండా మనం దేవుని మాటలు ఏమై ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి. వాటిని అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటాం. మామూలుగా విశ్వసించేది వేరు, దేవుని మాటలు అత్యంత లోతుగా వెళ్ళి ఒరిజినల్లో ఎట్లా ఉన్నదో దాన్ని పరిశోధించి తెలుసుకొని దాన్ని ఫాలో అవడం అతి పరిశుద్ధమైన విశ్వాసం. అపోస్తల కార్యం 17:11లో, మీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శిలయో చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వాళ్ళ ప్రసంగికులు ఏవో చెప్తా ఉంటారు,
ఆ చెప్పినవన్నీ ఆ ప్రకారం లేఖనముల్లో ఉన్నవా లేవా అని మనం పరిశోధించవలసిన అవసరం మనకుంటుంది. అలాగ పరిశోధించకపోతే మనము వాళ్ళు చెప్పేది ఏ తప్పుడైనా ఒప్పుడైనా దాన్ని అంగీకరించుకుని ముందుకు వెళ్ళిపోతే లేఖనాల మటుకు లేఖనాలు ఉంటే మన విశ్వాసం మటుకు విశ్వాసం ఉంటుంది. వారు చెప్పేదాన్ని విశ్వసిస్తాం కానీ లేఖనంలో ఉన్నది మనం విశ్వసించాం. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే లేఖనంలో ఉన్నది మాత్రమే అతి పరిశుద్ధమైన విశ్వాసం అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం విశ్వాసమా లేక అతి పరిశుద్ధమైన విశ్వాసం అనే ప్రశ్నకు సమాధానం మనం ఇప్పుడు కనిపెట్టవలసి ఉంటుంది. 1 తిమోతి 4:1 ఏముంటుందంటే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయోగును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తుంది. అవును, బైబిల్ వాక్యానుసారం కాక కానీ విశ్వాసములు దెయ్యం సంబంధమైన విశ్వాసములు ఆ బైబిల్ వాక్యముల్లో లేనివి మనం ఎక్కడైనా నమ్మాము అంటే ఎవరు చెప్పారు, ఆ పెద్దయ్య గారు చెప్పారు, ఈ పెద్దయ్య గారు చెప్పారని మనం ఫాలో అవుతూ ఉన్నాము అంటే అది అతి పరిశుద్ధమైన విశ్వాసం కాదు. కాకపోతే విశ్వాసమే క్రైస్తవ విశ్వాసం అనుకుంటాం కానీ అతి పరిశుద్ధమైనది మాత్రం కాదు. అది నిత్యముగా దెయ్యాల బాధ అయి ఉంటుంది. ఇక యోహాను 8:44 ఏముంటుంది, ఆది నుండి వారు నరహంతకులై ఉండి ఎవరు వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యము లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవడు వాడు? సైతానుడు. మనకున్నది అతి పరిశుద్ధమైన విశ్వాసమా లేక కేవలం విశ్వాసమా మాత్రమేనా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కింద ఉన్న వాక్యాల గురించి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న వాక్యాలు అంటే ఇప్పుడు నేను కొన్ని చదువుతాను చూడండి. ఈ అంశాల మీద మనం విశ్వాసము అతి పరిశుద్ధ విశ్వాసం కాంట్రవర్సీలు ఇక్కడే వస్తాయండి. చూడండి, ఇప్పుడు నెంబర్ 1 అని వేసాం కదా, మనిషి ఆత్మ గురించిన ఉపదేశము. మనిషి ఆత్మ అంటే ఏంటి? మనం చచ్చిపోతే మన శరీరంలో నుంచి ఇంకొక వ్యక్తి, మనలాంటి వ్యక్తి ఒకటి సినిమాలో చూపించినట్టు అలాగా పైకి వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి అని నమ్మేది ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నది. మనిషి ఆత్మకు మరణం లేదు, మనిషి చచ్చిపోతాడు, వాడి ఆత్మ అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని మనం నమ్ముతూ ఉన్నాము. ఇది ఒక అంశం. ఇది ఒక విశ్వాసం. మనకి విశ్వాసం కరెక్టా కాదా అనేది మనం బైబిల్ నుంచి చెక్ చేసుకొని చూడాలి. రెండోది త్రిత్వము అంటే ట్రినిటీ అంటారు. ట్రినిటీ గురించి మనం ట్రినిటీని అనుసరించే క్రైస్తవులు ఉన్నారు, ట్రినిటీని వ్యతిరేకించే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఇది ట్రినిటీ కరెక్టా కాదా అనేటువంటి దాని మీద విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది నరకం. నరకం, మనం చనిపోతే పాపాలు చేసి చచ్చిపోయినా, క్రీస్తును నమ్ముకోకుండా చచ్చిపోయినా మనం నరకంలో పడిపోయి మలమల మాడిపోతామని చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్టా? ఇది బైబిల్ లేఖనాలు ఎలాగనే చెప్తున్నాయా? మనం ఏం విశ్వసిస్తున్నాం? మనం విశ్వసిస్తున్న నరకం విశ్వాసపరమైనదా, అతి పరిశుద్ధమైన విశ్వాసమా కాదా? ఈ నరకం అనేటువంటి అంశం అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఇంకా చూడండి, బైబిల్ నందు కాల లెక్కలు అంటే క్రొనాలజీ అంటారు. బైబిల్లో ఆదాం పుట్టి ఎంతకాలం అయింది, రెండో రాకడ ఎప్పుడు వస్తుంది, మొదటి రాకడ ఎప్పుడైంది, దానియేలు 70 వారాల లెక్కలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ బైబిల్ క్రొనాలజీ అంటారు. ఈ లెక్కలు ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది వేస్తూ ఉంటారు. ఇవి బైబిల్తో మ్యాచ్ అవుతున్నాయా లేవా? ఇవన్నీ కూడా విశ్వాసం, అతి పరిశుద్ధ విశ్వాసం అనే అంశాలపై మనం డివైడ్ చేసుకుంటూ ఉండాలి. మనం విశ్వాసంలో ఉన్నామా, అతి పరిశుద్ధమైన విశ్వాసం? ఒకటే గుర్తుపెట్టుకోండి, అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా లెక్కలు ఉండాలి. విశ్వాసం అంటే మన బోధకులు మనకి ఏం చెప్తున్నారో దాని ప్రకారం నడుచుకునేది విశ్వాసం. అలాగే అంత్యక్రీస్తు 666 అనే నంబర్, ఇది ఒకటి యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ 666 గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి 666 గురించి బైబిల్లో ఏం చెప్తున్నారు, మనం విశ్వసించేది ఏంటి, యాక్చువల్లీ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏమిటి ఈ అంశం మీద. అలాగే అపవాది అయిన సాతానుడి గురించి కూడా మనం చర్చించవలసి ఉంటుంది. ఈ డివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, ఇది ఒక కాంట్రవర్సియల్ పాయింట్. యేసు ప్రభు వచ్చాడని ఒక వర్గం, రాలేదని ఒక వర్గం, భవిష్యత్తులో వస్తాడని ఒక వర్గం, అలాగే ఇప్పుడు వచ్చి తిరుగుతా ఉన్నాడని ఒక వర్గం, ఇలాగ రకరకాల
ఆ ఆర్గ్యుమెంట్స్ ఈ ఇష్యూస్ మీద చేస్తూ ఉంటారు. కానీ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏం చెప్తుంది ఈ అంశం మీద అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగనే సంఘం గురించి, దేవుని రాజ్యం గురించి కూడా అనేకమైన వివాదాస్పదమైన అంశాలు మనకి నగరంలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. బైబిల్లో మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కాంప్లికేటెడ్ అంశాలన్నిటి మీద మనం అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉండాలి, కానీ మామూలు విశ్వాసం అయితే కలిగి ఉండకూడదు. ఈ ఉపదేశాలన్నిటి గురించి నమ్మకము, దేవుని వాక్యం ఆధారం ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనది కేవలం విశ్వాసమా, అతి పరిశుద్ధమైన విశ్వాసం అనేది ఇక్కడనే తెలుస్తుంది. ఈ ఉద్దేశాల సత్యం గురించి రాబోయే తరగతుల్లో మనం పరిశీలిద్దాం. అతి పరిశుద్ధ విశ్వాసం గురించి మరలా కింద వాక్యంలో కూడా చదువుతాం. ఏముంటుంది? యూదా 1:20 ఏముంటుంది? మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన అంశాలు మనం దేని మీద మన క్రైస్తవ విశ్వాసాన్ని కట్టుకోవాలంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద. అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే లేఖనంలో ఏముందో దానిని ఒరిజినల్ గా దాని మీనింగ్ ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని భావం ఏమిటి అని తెలుసుకుని దాని ప్రకారం మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళడమే అతి పరిశుద్ధమైన విశ్వాసం. యోహాను 8:31-32లో సత్యము అనగా దేవుని మాటలు గ్రహించెదరు. సత్యమును గ్రహించెదరు అనగా దేవుని మాటలు గ్రహించెదరు. అప్పుడు సత్యము దేవుని మాటలు మిమ్మల్ని స్వతంత్రులని చేయును అనగా దేవుని మాటలు అప్పుడు మనల్ని దేని నుంచి స్వతంత్రులను చేస్తాయి అంటే అప్పుడు వరకు మనం విశ్వాసం అనేటువంటి మూఢ విశ్వాసంలో కట్టుబడి ఉండిపోయాం కదా, ఆ విశ్వాసం నుంచి మనల్ని బయటికి తీసేదే ఈ స్వతంత్రులను చేయడం అని అక్కడ రాశారండి. అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం గుడ్డిగా ఏం విశ్వసిస్తున్నామో అటువంటి అందులో నుంచి ఆ గుడితనంలో నుంచి స్వతంత్రం కలిగి ఉంటాం. కాబట్టి 2 తిమోతి 3:16-17 ఏం రాస్తారంటే దైవజనుడు సన్నద్ధుడే ప్రతి కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావాసం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష కలుగజేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మనల్ని ఈ విధమైన అతి పరిశుద్ధ విశ్వాసంలో నడిపించేటప్పుడు ఈ వాక్యం మనల్ని ఉపదేశిస్తుంది. ఆ ఉపదేశం ప్రకారం ఫాలో అవ్వాలి. మనం ఒకవేళ తప్పులో నడుస్తూ ఉన్నట్లయితే, తప్పుడు విశ్వాసంలో కానీ ఉన్నట్లయితే మనల్ని ఖండిస్తుంది. దాన్ని మనం అంగీకరించగలిగినట్టుగా మన హృదయాన్ని మలుచుకోవాలి. అలాగనే మన తప్పు కూడా దేవుని వాక్యమే దిద్దుతుంది. అలాగనే మనం ఈ తప్పులో ఉన్నాము, తిరిగి రైట్ వేలోకి వచ్చి రైట్ వేలో అతి పరిశుద్ధ విశ్వాసాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి అనేటువంటిది ట్రైనింగ్ కూడా ఈ బైబిల్ వాక్యమే మనకి ఇస్తుంది. కాబట్టి దీనిని మనం ఫాలో అవుతూ ఉండాలి. ఆఖరిగా ఒక ప్రశ్న ఏంటంటే, బైబిల్ పఠనమా లేక ప్రార్థనయా? చాలా చోట్ల ఏంటంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఉంటుంది. కానీ చాలా సంఘాల్లో ప్రార్థన అనే ముందు ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయకూడదని నేనేమీ చెప్పను, కానీ ప్రార్థనకు ముందు వాక్య పఠన చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా మనం స్టడీ చేసినప్పుడు అతి పరిశుద్ధ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు యూదా 1:20 కూడా అదే కదా రాశారు. ప్రియులారా, మీరు విశ్వసించినది అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అంటే పూర్తిగా అవగాహన చేసుకొని ఆ ప్రకారం పరిశుద్ధాత్మ అప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది, ప్రార్థనకు ఆన్సర్ కూడా మనకు వస్తుంది. ఇది మీరు గమనించారా? బైబిల్ ధ్యానించడం ద్వారా వచ్చే జ్ఞానం ముందు వృద్ధి పొందుటకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి, తర్వాత ప్రార్థనకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి చాలా సంఘాల్లో ప్రార్థన అని ఒకటి తర్వాత ఒకరు అనేకులుగా ప్రార్థనలు గంటలు రోజుల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దానికి ముందుగా ఉండవలసింది ఏంటంటే బైబిల్ లేఖనాన్ని లోపలికంటూ వెళ్ళి పరిశోధించి దాన్ని తలకెక్కుని దాన్ని గ్రహించి ఆ తర్వాత మనం చేసే ప్రార్థన చాలా విలువైనదిగా, ప్రాధాన్యమైన ప్రార్థనగా మారుతుంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. నేడు క్రైస్తవులు బైబిల్ నేర్చుకున్నట్టుగా ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? మరలా వచ్చే తరగతిలో మనం తెలుసుకుందాం. బైబిల్ నందు రాయబడిన ప్రకారం ఈ ప్రశ్నకి జవాబులు తెలుసుకోవాలి. ప్రభు నందు ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. వాక్యము ఈ పాఠము మీకు విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్నారు. ఈ సమర్పణ విషయంలో మాకు చిత్తూరు బైబిల్ స్టూడెంట్స్ వారు సహకరించారు. దీని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఓపికగా ఈ వాక్యాన్ని గ్రహించినందుకు, ఓపికగా చూసినందుకు మీకు దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.